యావరేజ్. ఎందుకు యావరేజ్ అంటే అన్ని హై మూమెంట్స్ లేవు, వాళ్ళు ఏదో ఎఫర్ట్ పెట్టారు కానీ యావరేజ్ మూవీ. పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి. రవితేజ్ అన్న చాలా బాగా చేసి బాగున్నారు, వాళ్ళందరూ బాగా చేసినారు. లౌడ్ ఉంది బట్ ఇంకా ఉండాల్సింది. స్టోరీ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది బట్ ఓకే, మనం అలవాటు పడి ఉంటాం. ట్రైలర్ లో చాలా తక్కువ ఎస్టాబ్లిష్ చేశారు, మూవీ చాలా ఉంది లోపల. ఓకే గుడ్. పార్ట్ 2 కూడా ఉందంట బట్ నాట్ ఇంట్రెస్టెడ్ అన్న. అనుపమ హీరోయిన్ ఆయమ్మ ఊరికే ఉందంటే ఉంది, అంటే ఆయమ్మ జస్ట్ వాళ్ళ గురించి తెలుసుకుంటా ఉంటుంది. ఫైట్లు విత్ భారీ ఫైట్స్, కేజీఎఫ్ మించిన ఫైట్స్, ఎలివేషన్స్ హిట్. ఈ సినిమా హిట్, పక్కా హిట్. ఇంతకు ముందు 3 ఫ్లాపులు చూసిన రవితేజ పక్కా హిట్ ఈ సినిమాతో. ఈగల్ 2 వెయిటింగ్. పబ్జీ గేమ్ ఎవరైతే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు చూస్తే వాళ్ళకి నచ్చుతుంది. ఒక గన్స్ కోసం, ఓన్లీ గన్స్ కోసమే సినిమా మాత్రం ఉంటుంది. బలంగా సినిమా అయితే వేరే లెవెల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బీజిఎం అయితే ఫ్రెష్గా ఉన్నాయి, ప్రతి ఒక్కటి కొత్తగా ఉంది, స్టోరీ లైన్ కొత్తగా ఉంది. సినిమా అయితే వేరే లెవెల్. బలం సినిమా అయితే బ్లాక్ బస్టర్ అన్న. రవితేజకి మంచి కెరీర్లో మంచి హిట్. మళ్ళీ పార్ట్ 2 ఉంది, వేరే లెవెల్లో ఉంటుంది. జెన్యున్గానే చెప్తున్నా, ఒకసారి ప్రతి ఒక్కరు వచ్చి థియేటర్ ఎక్స్పీరియన్స్ చేస్తే వాళ్ళకి అర్థమవుతుంది. అదే అయింది, అర్థమైంది. అదే ఒకసారి చూసి అర్థమవుతుంది అందరికి. ప్రతి ఒక్కరికి థియేటర్ ఎక్స్పీరియన్స్ చేస్తేనే బాగా అర్థమవుతుంది. అందరూ ఓటీటీ వెయిట్ చేస్తుంటారు. అట్లా కాకుండా మెయిన్ ప్రతి ఒక్కరు బీజిఎం ఫ్రెష్గా ఉంది, కొత్త బీజిఎంలన్నీ. మ్యూజిక్ అయితే చంపాడు, స్టోరీలు అయితే కొత్తగా ఉంది. సినిమా అయితే చాలా బాగుంది. కొత్తగా ఉంది, యాక్టింగ్ అయింది, కొత్తగా ఉంది, డిఫరెంట్గా ఉంది, బాగుంది సినిమా. స్టోరీ లైన్ బాగుంది, కొత్తగా ఉంది. మళ్ళీ పార్ట్ 2 ఉంది, దీంట్లో వేరే లెవెల్ ఉంటుంది. అనుపమ గారు, నవదీప్ గారు ఉన్నారు కదా, ఆ అనుపమ సర్చింగ్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఆమె సర్చింగే. అమర్దీప్ అది వచ్చి ఆయన పక్కన ఉంటాడు ఫ్రెండ్ లాగా, వాళ్ళిద్దరు కలిసి చేస్తారు. అదే నాకు 20 minutes ఫైట్, 20 నిమిషాల ఫైట్ కోసము నేను నెక్స్ట్ టైం కూడా కావాలన్నా చూస్తాను. ఎందుకంటే ఆ ఫైట్ ఒక హాలీవుడ్ రేంజ్ లో హెవీ పెట్టినాడన్న. గన్స్ ఫైట్, పబ్జీ గేమ్ ఎవరైతే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు చూస్తే వాళ్ళకి నచ్చుతుంది. ఒక గన్స్ కోసం, ఓన్లీ గన్స్ కోసమే సినిమా మాత్రం ఉంటుంది. ఒక మాఫియా అంటే మాఫియా వచ్చేసి ఇప్పుడు గన్స్ మారుతానయ్యి ఒక మెసేజ్ ఇచ్చినాడు అనమాట. ఒక నెక్స్ట్ స్టూడెంట్స్ కానీ, ఒక మన మదనపల్లి స్టోరీనే ఇది. మన మదనపల్లి, ఇప్పుడు మన మదనపల్లి గురించే ఇది ఉండేది. కాణిపాకం, మదనపల్లి, పొంగునూరు అన్ని చెప్తారు సినిమాలో. ఒక మదనపల్లిలోనే సినిమా మొత్తం జరుగుతుంది, మదనపల్లి గురించి చెప్తారు. షూటింగ్ అయితే ఇక్కడ జరగలేదు, పేర్లు వాడుకున్నారు. మన మదనపల్లి గురించే ఇది స్టోరీ మొత్తం అంతా. మదనపల్లి గురించే, ఒక మదనపల్లి ఒక పెంట్ హౌస్ ఉండేది, దాని గురించే స్టోరీ ఇదంతా. కానీ మాఫియా గురించి బాగా చూపిస్తున్నారు. రవితేజ గారు ఒక డిఫరెంట్ సూపర్. మీరు చూస్తే తెలుస్తుంది. సినిమా సూపర్, అన్న సూపర్. రవితేజ్ అన్న సూపర్, పక్క మాస్ క్యారెక్టర్, భారీ ఫైట్స్, మాస్ పాటలు అంతగా లేవు. బాగుందన్న ఫైట్లు అంతా, గన్ స్టోరీ పెట్టాను, అంతా బాగుంది. రవితేజ యాక్టింగ్ బాగుందన్న, హిట్ అన్న, బ్లాక్ బస్టర్. క్యారెక్టర్ బాగా సపోర్టింగ్ బాగుంది. బాగుంది, కొత్తగా కనిపిస్తుంది, కొత్త యాంగిల్ బాగుంది, లుక్ బాగుంది అన్న. పర్లేదు, బాగుంది నా. సెకండ్ హాఫ్ బాగుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం లాగు, సెకండ్ హాఫ్ బాగుంది, హైలైట్గా ఉంది. ఇంటర్వెల్ ఫైట్, లాస్ట్లో ఫైట్ హైలైట్. మళ్ళీ ఈగల్ 2 కూడా ఉన్నది, బాగా చేశాడు. బీజిఎం బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సూపర్, పాటలు కొంచెం డల్, బాగుంది సినిమా. బాగుంది, బాగా చేశారు, పర్లేదు, బాగుంది. 3 బాగుంది. అంతా ఈగల కోసం అంతా చేసినట్టు బాగుంది. మ్యూజిక్ బాగుంది, బాగానే. ఇంకా పార్ట్ 2 ఉంది అన్న. ఏం లేదు బ్రో, అంత కొత్త ఫైట్లు తప్ప ఏం లేదు బ్రో. స్టోరీ లేదు బ్రో.
లాగే అదే ఫైట్లు ఎక్కువ పెట్టేస్తారు. స్టోరీ ఏం లేదు. పర్ఫార్మెన్స్ యాక్టింగ్ బాగుంది. టైం అవుతుంది. యాక్టింగ్ బాగుంది. డైరెక్షన్ ఎలా చేశారు? డైరెక్షన్ కథ ఏం లేదా? కథ ఏం లేదు. కొత్త ఫైట్ తప్ప ఏం లేదు. బాగుంది బ్రో. అవుట్ ఆఫ్ 5 ఉంది సార్ రేటింగ్. బాగుంది భయ, పర్లేదు బాగుంది. యాక్టింగ్ ఎలా చేశారు? బాగుంది. రవితేజ యాక్టింగ్ గురించి చెప్పడం లేదు. అంటే కొత్త లుక్స్ అంతా మార్చారు. సూపర్గా ఉంది భయ. బాగుందా? ఫస్ట్ హాఫ్ నార్మల్గా ఉంటుంది, సెకండ్ హాఫ్ బాగుంటుంది భయ. ఓకే, ఏం నచ్చింది మీకు మూవీలో? సెకండ్ హాఫ్ యాక్షన్ సీన్స్ బాగా ఉంటుంది. 20 minutes ఫైట్ ఉందంట. అవును భయ, సెకండ్ హాఫ్ దాని గురించి చెప్పండి. బాగుందా? బాగుంటుంది భయ. బాగుంది బ్రో. ఏం నచ్చింది మీకు మూవీలో? అంటే యాక్షన్ బాగుంది, రవితేజ్ యాక్టింగ్ బాగుంది. హిట్ కొట్టినట్లేనా? సూపర్ హిట్. సూపర్ హిట్. అంటే ఇంతకు ముందు నాగేశ్వరరావు కన్నా బెటర్గా ఉంది. సూపర్ బాగుంది. ఇది ఖచ్చితంగా థియేటర్ రావాలా? ఖచ్చితంగా చూడొచ్చు అండి. మాస్ మహారాజా ఫ్యాన్స్ కి డబుల్ ధమాకా. ఆయనకి ఫ్యాన్స్ బాగా నచ్చుతుంది. అవునవును. మామూలు ఫ్యామిలీ ఐడెన్స్ ఎలా అనిపిస్తుంది? ఫ్యామిలీ ఆడియన్స్ కానీ చూడొచ్చు అండి. కాకపోతే యాక్షన్ మూవీ చూడొచ్చు, అందరికీ వస్తుంది. మీకు ఇంకా ఏం నచ్చిందన్న మూవీలో? అంటే మెయిన్ యాక్షన్ అన్న మూవీలో రవితేజ్ యాక్టింగ్. సీక్వెన్స్ చాలా బాగుంది అంటున్నారు. అవునవును. పార్ట్ ఉందంటే కానీ ముందే లేసి వచ్చేసాను, చూడలే. లాస్ట్లో ఎండింగ్ ఉంది. బాగానే ఉంది. జస్ట్ బాగానే ఉంది బ్రో. ఏమంటే స్టోరీ అర్థం కాదు. డైరెక్టర్ స్క్రీన్ ప్లే అయితే బాగా చేసినాడు. ఎందుకు అర్థం కావడం లేదు స్టోరీ మీకు? అంటే ఒకదాని మీద అన్ని కలిపేసినాడు. అంటే మెయిన్ అర్థం కాదు. బీజిఎం విజువల్స్ అయితే హెవీ. ఓకే, హెవీ. ఎలివేషన్స్ అన్ని కేజీఎఫ్ లాగా ఉన్నాయంటున్నారు, నిజమేనా? మరీ అంత లేదట, కేజీఎఫ్ అంత లేదు కానీ ఎలివేషన్స్ రవితేజకైతే అలా వచ్చి ఇలా వెళ్ళిపోతా అంటాడు, కనపడకుండా వస్తాడు, అట్లా వెళ్ళిపోతాడు. సెకండ్ హాఫ్లో కొంచెం ఎక్కువ కనపడతాడు. ఇంకొక ఆయన ఉన్నారు కదా, నవదీప్ కూడా బాగానే ఉన్నాడు. అనుపమ హీరోయిన్. ఆయమ్మ ఊరికే ఉందంటే ఉంది. అంటే ఆయమ్మ జస్ట్ వాళ్ళ గురించి తెలుసుకుంటా ఉంటుంది అంతే. సబ్జెక్ట్ అర్థమైందా? సబ్జెక్ట్ అంటే మెయిన్ ఉగ్రవాదులకి ఈ వాళ్ళకి వెపన్స్ పోకూడదు అనేది థీము. ఓకే, అందరూ రావచ్చా థియేటర్కి? ఫ్యామిలీ ఆడియన్స్, పిల్లలు చూడొచ్చు బ్రో. అంటే ఇట్లా బోల్డ్ కంటెంట్ గా లేదు. బోల్డ్ ఏమో అంటే అసలు లేదు. బాగా నీట్గా. అవుట్ ఆఫ్ 5 ఉంది సార్ రేటింగ్. అవుట్ ఆఫ్ 5 3. చెప్పండి బ్రో. లాస్ట్ 40 minutes బాగుంది. లాస్ట్ 40 minutes హైలైట్. సెకండ్ హాఫ్ ఉంది, సెకండ్ పార్ట్ ఉంది. ఎక్కడైనా ల్యాగ్ అనిపించింది? ల్యాగ్ కొద్ది ఫస్ట్ లో అనిపించింది. రొటీన్ స్టోరీ, లవ్ స్టోరీ కూడా ఉంది బాగా. పర్లేదు బ్రో. ఫ్లాష్ బ్యాక్ ఉంది స్టార్టింగ్, అది కొంచెం బోర్ అనిపిస్తుంది. లాస్ట్ 40 minutes సూపర్. ఇంతకు ముందు సినిమాలతో వచ్చినాయి రవితేజ అన్నది. ఇంతకు ముందు సినిమాతో పోలిస్తే బెటర్. సూపర్. అన్న కామెడీ టైమింగ్ ఏమైనా ఎక్స్పెక్ట్? కామెడీ టైమింగ్ ఎక్స్పెక్ట్ ఏం లేదు. కొంచెం ఫైట్ సీన్స్ అంతా బాగున్నాయి.